హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ మటన్ కీమా కర్రీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మటన్ కీమా రెసిపీ ఆఫ్ మైన్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూస్తున్నది మటన్ కీమా అనమాట. సో ఇందులో ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. యాక్చువల్గా టైం లేక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైన కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నవి లివర్ పీసెస్ అనమాట. సో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొత్తాన్ని ఒక చిన్న గిన్నెలో ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది మొత్తం వేసేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మేము ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయలేదు. సో ఆ వాటరే వచ్చేసినాయి అనమాట. దాంతోనే ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా అది మటన్ మంచిగా కుక్ అయ్యే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ కేజీ కదా, హాఫ్ కేజీకి 2 ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఓకే, అయితే పచ్చిమిరపకాయలు ఎంత కావాలంటే అంత ఎక్కువ ప్లీజ్ వేసా, ఒక 5 వేసా. ఓకే, కొత్తిమీర మన మటన్లో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో కొత్తిమీర మెయిన్. అది మటన్ కీమా ఎంత ఉంది? ఎంత అంటే హాఫ్ కేజీకి ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ వేసావు. ఒక 5 మిర్చి కొంచెం అదేముంది లేదా. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే టమాటా వేయగా ఓకే. అసలు కూర ఇద్దా టమాటా క్వాంటిటీలు ఎందుకని వేయవు? టమాటా నాకు నచ్చదుగా. నీకు నచ్చదని ఇట్లా అంటే నీకోసం అనుకుంటున్నావు కర్రీ అంటే ఇది ఫ్రైలో రావాలి. టమాటా అయితే గుజ్జు వస్తుంది. సార్ వంట చేస్తున్నాం, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. కొంచెం 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 వంట చేసుకొని ఇస్తారా ప్లీజ్? సో ఇప్పుడు మనం మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూసేద్దాం. సో దానికి ముందు నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇవాళ చూడు, సోనియా అత్త నీ డ్రెస్ బాగాలేదని చెప్పు. అలా చెప్పకూడదు. అత్త నీ డ్రెస్ సూపర్ అంటే అత్త నీ డ్రెస్ బాగా. అమ్మాయి కావాలో వద్దా? నా కూతురు కావాలో వద్దా? అమ్మాయి వద్దు. నా బంగారు కొండది. ఇట్లా మనం హాయ్ చెప్దాం రా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక్కడ ఎవరు నేనెవరు? హాయ్ ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్? నేను మటన్ తినబోతున్నాను ఫ్రెండ్స్. చెప్పు, నేను మటన్ తినబోతున్నాను. మీరు రండి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా ప్లీజ్ ఫ్రెండ్స్. మా అత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా లవ్ యూ ఆల్. అత్త కిస్ పెట్టు, కిస్ పెట్టమ్మా. దమ్ మసాలానా? సరే తాగుదాంలే. దమ్ మసాలా. దమ్ మసాలా అంటే ఏంటమ్మా? తాగుతారా? ఓ ఏంటది? ఎలా ఉండిద్ది? నచ్చుద్ది అంట. ఆ సినిమాలో దమ్ మసాలా సాంగ్ ఉంది చూసావా? డాన్స్ చేస్తావా? సరే నేనెవరు? ఓ నా తల్లి కదే. ఆమె కూడా సున్నత్. ఈమె సరే బాయ్. స్కూల్కి వెళ్తావు కదా రేపు? వెరీ గుడ్. దమ్మసారా అంటే ఎందుకు చూపించు. అదా, ఇది దమ్మసారా. పేరు ఎక్కడ ఉంది దీని పేరు? అట్లా పోస్తారా? ఇది దమ్మసారా. ఇప్పుడు ఇది నువ్వు తాగాలా? ఎందుకు ఎందుకు ఇది తాగేది? అదేనమ్మా, ఎందుకు నువ్వు చూడు చెప్పు. ఎందుకు ఇది తాగేది? ఎందుకు? ఇది నచ్చిందా? బాగా నచ్చిందా? ఇది తాగకూడదమ్మా, హెల్త్ కి మంచిది కాదు. హెల్త్ కి మంచిది కాదు. ఇది తాగితే ఫీవర్ వచ్చింది. అయినా తాగుతావా? సరే మీ అమ్మ 2 అయ్యేదా? మీ అమ్మని కొడుతున్నా. మమ్మీని కొట్టమంటావా? లోపల పెట్టేస్తావా? మమ్మీని కొట్టమంటావా? తాగుతావా? మమ్మీని కొడుతున్నాయి. నువ్వు తాగితే మమ్మీని కొడతా. ఇస్తున్నా. తాగుతావా? తాగవుగా. అటు చూసి చెప్పు తాగను అని. అటు శ్యాము కలిసి చెప్పు. ఏం తాగవు? ఏంటిది?
దమ్ మసాలా తాగను అని చెప్పు. మీ అమ్మని కొడుతున్నా మీ అమ్మని కొడుతున్నా. సరే నువ్వు కూడా కొట్టయితే బాగా. మమ్మీ కొట్టవు కదా, నువ్వు కొడుతున్నావు ఏంటి? ఇది తాగవా? వెరీ గుడ్. తాగడంట, గుర్తు పెట్టుకోండి. అట్లా సరే సరే. మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. రెడీ చెప్పు బేబీ. మార్నింగ్ తాగు. బాగా వాటర్ వచ్చేసాయి. ఇదిగోండి లివర్. నన్ను కూడా లాగు అన్నారు. వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయినాయి. సో మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. మటన్ తీసి పక్కన పెట్టుకున్నాం. పోపు పెట్టుకుందాం. మటన్ పోపు రండి. ఇది మొత్తం ఫుల్ అయినా వద్దు, కొంచెమే, ఇంకొంచెం చాలు. మటన్లో నుంచి ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఇది కాగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఎప్పుడన్నా వంట చేసిన మొహమేనా అంటారేమో. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఆనియన్స్తో పాటుగా. ఆల్రెడీ మటన్ మ్యారినేషన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నాం, జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలని. కావాలంటే తర్వాత వేసుకున్నాం, మనకు సరిపోకపోతే చాలు. కొత్తిమీర వద్దు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా చూడండి ఒకసారి. ఆనియన్స్ ఇలా కొంచెం కొంచెం కనిపిస్తుందా? ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ కీమా. సో దీన్ని వేసేసుకుందాం. కాలుతుంది, ఏదన్నా పట్టుకొని వేసుకుందాం. పర్లేదు కాదు, కాలుతుంది ఏదన్నా పట్టుకొని. వంట కష్టమే. ఆ తర్వాత ఫోన్ ఆపాక గీరే వేస్తా. ఇంకా ఓకే. ఇది గార్నిష్. మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, అన్నం కూడా తీసేయండి. ఒకటి దేని చేయను, కర్రీ చేయనా లేకపోతే అన్నాన్ని చేయను. అంతా నేను పెట్టుకునేది అన్నం, అందుకని వాళ్ళకి ఒక లివర్ ముక్క, కొంచెం అన్నం, కీమా కర్రీ పెట్టుకొని నీకొక ముద్ద, నాకొక ముద్ద. పరమా ఆ మనిషికి ఒక ఎక్స్ప్రెషన్స్ అదిపోయింది. యాక్చువల్గా అయితే కర్రీ విడిగా టేస్ట్ చేసినప్పుడు అంత టేస్ట్ అనిపించలా, కానీ ఇప్పుడు మాత్రం అన్నంలో చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.